హౌ కాస్ట్‌లీ బాస్కెట్‌బాల్ అంటే చెప్తారండి? బాస్కెట్‌బాల్‌కు కాస్ట్ ఏం కాదు గానీ, ఫెసిలిటీస్ కావాలి. బేసిక్‌గా ఇప్పుడు మనము క్రికెట్ ఆడాలంటే ఒక బ్యాట్ పట్టుకొని, ఒక వికెట్స్ పట్టుకొని ఆడొచ్చు. అవును. షటిల్ ఆడాలంటే బ్యాట్ ఉండి, ఒక కాక్ ఉంటే ఆడొచ్చు. కానీ వేరే బాస్కెట్‌బాల్‌కి కోర్ట్ కావాలి. హ్మ్. సో, ఇప్పుడు విలేజ్‌లో ఎగ్జాంపుల్స్ ఇప్పుడు డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. ఎక్కడ కోర్ట్స్ లేవు. హ్మ్. సో, అందుకనే డిస్ట్రిక్ట్ నుంచి రావడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆడడానికి ఆడ ఫెసిలిటీస్ లేవు. హ్మ్. వేరేజ్ ఇన్ హైదరాబాద్‌లో చాలా సెంటర్స్‌లో బాస్కెట్‌బాల్ స్టేడియమ్స్ ఉన్నాయి. బాస్కెట్‌బాల్ కోర్ట్స్ ఉన్నాయి. సో, వాళ్ళందరూ అందుకనే హైదరాబాద్ నుంచి ఎక్కువొస్తున్నారు. రైట్. అంటే ఇది ఆడటం కష్టం గాదు. అంటే బేసిక్‌గా మనము పర్సనల్‌గా ఆడటం ఈజీనే. కానీ ఫెసిలిటీ ఉండాలి. ఫెసిలిటీస్ ఉండాలి. కానీ అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ, బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ నుంచి కానీ, వాళ్ళ అకాడమీ నుంచి కానీ ఎలా ఉందండి సపోర్ట్ అంటే ఏం అంటే బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ నుంచి చాలా సపోర్ట్ ఉంటదండి. రియల్‌గా చెప్పాలంటే వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళ క్వాలిటీ గూడా చాలా బావుంటది. హ్మ్. వేరేది అంటే ఇప్పుడు 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది. హుహుహు. ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విల్ బి టేకెన్ కేర్ బై గవర్నమెంట్. కాకపోతే గవర్నమెంట్ ఎలాగుంటాయో ఇక మనందరికి తెలుసు. హ్మ్. గవర్నమెంట్‌లో ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎల్‌బీ స్టేడియం ఉంది. ఎల్‌బీ స్టేడియంలో ఈ రోజు వరకు బాస్కెట్‌బాల్ లేదు, లేదు. కోర్ట్ అక్కడ లేదు. కోర్ట్ లేదు. ఐ నో. అదే అంటున్నా. ఐ నో. ఓన్లీ అంటే ట్రాక్ అండ్ ఆల్‌మోస్ట్ ఫీల్డ్ వాళ్ళకుంది. అంటే దాంట్లో డిఫరెంట్ రీజన్స్ అంటే మనం ఎవరిని తప్పు పట్టం గానీ బట్